రాప్తాడు నియోజకవర్గానికి చెందినటువంటి 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు బెయిల్ మంజూరైంది ఈరోజు పొద్దున్నే. ఇటీవల దారుణ హత్యకు గురైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన సంగతి మనకందరూ కూడా తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో వచ్చినప్పుడు కుంటిమద్ది హెలిప్యాడ్ వద్ద నిబంధనలు పాటించలేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కూటమి ప్రభుత్వం కేసు కూడా నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఇక్కడ విచిత్రం ఏమంటే, వాళ్ళు ప్రొటెక్షన్ కల్పించాల్సింది కూటమి ప్రభుత్వం పోయి ప్రొటెక్షన్ కల్పించకుండా, సెక్యూరిటీ సరిగా పెట్టకుండా ఎవరైతే ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి దూసుకొచ్చారో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. చెన్నై కొత్తపల్లిలో ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా విచారించినటువంటి పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించినటువంటి ధర్మవరం మెజిస్ట్రేట్ 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు బెయిల్ కూడా మంజూరు చేసింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు పరామర్శించడం, తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద పోలీసులు కూడా అక్రమ కేసులు బనాయించారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పాపం మన ఇల్లో మీడియాలో అయితే కథనాలు రాశారు. ఇంకా అరెస్ట్ చేయలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు, తోపుదిద్ది ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఇల్లో మీడియాలో బీభత్సంగా వార్తలు అయితే బీభత్సంగా రాశారు. రాసినంతసేపు పట్టేది బెయిల్ రావడానికి. ఎందుకంటే అక్కడ మ్యాటర్ లేదు. అక్కడ ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతుంది, పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు సరైన ప్రొటెక్షన్ కల్పించలేదు కాబట్టే కదా ప్రజంతా కూడా దూసుకొచ్చారు. వాళ్ళు సరిగా మంచిగా కల్పించి ఉంటే ప్రజలు ఎందుకు దూసుకెళ్తారు? ఎందుకంటే ఒక అభిమాన నాయకుడిని చూడాలంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఈవెన్ పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ తీసుకోవాలని చెప్పి చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీస్, ఒక నాయకుడు, మంచి నాయకుడు, ప్రజానాయకుడు, ఆయన అంటే ఎవరికంటే ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరు కూడా ఇష్టమే ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి, ఆయనతో ఒకసారి కరచాలం ఇవ్వడానికి చాలామంది ప్రజలు, చాలామంది యువకులు పోటీ పడుతుంటారు. అలాంటి వాటిని అడ్డు పెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏపీ పోలీసులది ఉంది, కూటమి ప్రభుత్వానికి ఉంది. కానీ అవేవి చేయకుండా ప్రజలు ఎవరో పాపం పరిగెత్తుకుంటా వచ్చి ఆ హెలిప్యాడ్ దగ్గర కొంచెం హడావిడి నడిస్తే దానికి ఎవరైతే వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్ మీద ఎవరైతే పడిపోయారో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయించి జైలు పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేశారు. ఎనీహౌ వాళ్ళందరికీ కూడా బెయిల్ మంజూరు అవడం జరిగింది. పాపం ఎల్లో మీడియా కథనాలు అవన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి. వండి వార్చకుంటే కథనాలన్నీ కూడా ఉస్సైపోయాయి. ఏవేవో రాశారు, మామూలు కూడా కాదు అసలు. ఆయన పేరు అయితే ఇంకా మారి మోగిపోయింది అనుకో, ప్రకాష్ రెడ్డి గారి పేరు ప్రకాష్ రెడ్డి. అబ్బో, ఆ ఎల్లో మీడియా వాళ్ళ కథనాలు, వాళ్ళ కథలు మామూలుగా లేవు. ఇదేహో మొత్తానికైతే ఎవరినైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 మంది అరెస్ట్ చేశారో వాళ్ళకి ఈరోజు పొద్దున్నే బెయిల్ మంజూరు అవడం కూడా జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు వాళ్ళందరినీ కూడా పరామర్శించడం కూడా జరిగింది. ఇది మంచి పద్ధతి. ఉషశ్రీ చరణ్ గారు చాలా కష్టపడుతుంది. ఆమె పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఆమె డైలీ మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి యొక్క కొడుకు కరెంట్ షాక్ తగిలి చనిపోతే ఆ తండ్రి ఏమో జైల్లో, కొడుకేమో హాస్పిటల్లో. ఈ వార్త తెలుసుకోకుండా అతను జైల్లో పాపం తల ఏదో బాదుకొని అతను కూడా సేమ్ హాస్పిటల్లో పనిచేయలేదు. వాళ్ళందరినీ కూడా పరామర్శించింది ఆమె. చాలా మంచి నాయకురాలు. అలాంటి నాయకురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గొప్ప విషయం. ఎనీహౌ మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా బెయిల్ అయితే వచ్చేసింది. పాపం ఎల్లో కరపత్రం రాసినటువంటి వార్తలన్నీ కూడా బుస్ అయిపోయాయి.